హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఏం చేస్తున్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ మన వీడియోలోకి వచ్చేస్తే డే రొటీన్ అనమాట. డే రొటీన్ అండ్ దాంతోపాటు మీకు ఎంత ఇష్టమైన నా హెయిర్ టవల్ డ్రైయింగ్ కూడా. సో రెండింటిని కవర్ చేస్తూ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. లేదంటే వీడియో అంతా చూసాక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే. అలాగే కుదిరితే కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇవాళ వ్లాగ్ ఏంటంటే శని త్రయోదశి రోజు అనమాట. శని త్రయోదశి రోజు గుడికి వెళ్ళాము. సో అది ప్లస్ హెయిర్ టవల్ డ్రైయింగ్ చెప్పాను కదా. ఇంకా పొద్దున్నే అయితే నాకు యాక్చువల్గా ఆ రోజు తెలీదు శని త్రయోదశి రోజు. ఆ రోజు శని త్రయోదశి అని చెప్పేసి తెలీదు, ఎవరు ఒకరు చెప్తే తెలిసిందనమాట. అయితే ఇంకా ఈరోజు ఎలాగో మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా, గుడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి, అంటే తను ఉన్నప్పుడే ఎటైనా బయటకు వెళ్ళడానికి కుదురుతుంది, లేదంటే పాపతో తీసుకొని వెళ్ళడం కుదరదు కదా అని చెప్పేసి ఈరోజు తనకి ఇంట్లోనే ఉన్నారనేసి గుడికి వెళ్దామని అయితే ఇంకా పొద్దున్న లేచి పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇంట్లో అయితే పూజ అయిపోయింది. తులసమ్మ దగ్గర పూజ చేసేసి ఇంట్లో కూడా పూజ చేసేసి తర్వాత శనీశ్వరుని గుడికి వెళ్తారంట కదా ఈరోజు. బట్ దగ్గరలో సత్వరంలో ఉంది కానీ వెళ్ళలేదు. శివాలయానికి అయితే వెళ్దామని రెడీ అవుతున్నాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నాకు ఉన్న పెద్ద మెయిన్ టాస్క్ తల ఆరబెట్టుకోవడం. సో ఇది పూర్తిగా ఆరకిపోయింది అనుకో, తలకి మొత్తం వాటర్ పట్టేసి తలనొప్పి వచ్చేస్తుంది ఈవినింగ్కి. అసలు ఆ బాధ చెప్పుకోలేము అసలు. తల కంప్లీట్గా ఆరబెట్టుకోవాలి, లేదంటే ఆరేలాగే జడ వేసుకోవాలి. ఇంక అందుకని నార్మల్గా అయితే తల ఆరబెట్టేస్తున్నాను. నార్మల్గా లూజ్ హెయిర్ స్టైల్ చేసేస్తే ఎలాగో ఆరిపోతుంది కదా అని చెప్పేసి. మనకి ఎప్పుడైనా సరే తల స్నానం చేసే ముందు తలకి కొంచెం ఆయిల్ పట్టించుకోండి. ఆయిల్ పట్టించుకున్న తర్వాత నీట్గా చిక్కులు ఏమీ లేకుండా రిమూవ్ చేసేయండి. దువ్వెంతో నీట్గా దువ్వేసిన తర్వాత సాఫ్ట్గా వస్తుంది కదా మనం ఆయిల్ రాసిన తర్వాత. సో దానిపైన మనం షాంపూ పెట్టి తలస్నానం చేసామంటే మళ్ళీ తలస్నానం తర్వాత మనకి ఎలాంటి చిక్కులు కనబడవు. ఎలా ఉన్న హెయిర్ని అలా తలస్నానం చేసేసామనుకోండి, అది ఇంకా డ్రై అయిపోయి చిక్కులు పడిపోతుంది. ఆ చిక్కులు విప్పినప్పుడు మరి కాస్త జుట్టు ఊడిపోతుంది. అమ్మో హెయిర్ ఫాల్ అయిపోతుంది అనుకుంటాం. అందుకని తలస్నానం చేసే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేయండి. తర్వాత తలస్నానం చేసేసి ఇలా నీట్గా ఆరబెట్టేసుకొని మరీ పొడిగా అయిపోకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడే దువ్వెంతో నీట్గా మళ్ళీ చిక్కులు విప్పేసుకోండి. ఏమైనా ఉంటే పూర్తిగా తల ఆరిన తర్వాత చిక్కులు విప్పామనుకోండి జుట్టు ఖచ్చితంగా ఊడిపోతుంది. సో నేను పాటించే టిప్స్ చెప్తున్నాను అనమాట మీకు. ఇంకా నార్మల్గా అయితే ఆరబెట్టేశాను. ఇంకా ఎక్కువసేపు తల ఆరబెట్టుకుంటూ కూర్చున్నానంటే మా వాళ్ళ కడుపులో ఎలకలు పరిగెడతాయి, అంటే ఆకలేసేస్తుంది. తినకుండా కదా గుడికి వెళ్తాము. ఇప్పటికే చాలా టైం అయిపోయింది పొద్దున్నే లేచి పనులన్నీ చేసేసరికి. ఇంకా వాళ్ళకి ఆకలేసేస్తుంది అని చెప్పేసి ఇంకా నార్మల్గా అయితే తుడిచేసి తలని తడి జుట్టుతోనే హెయిర్ స్టైల్ వేస్తున్నాను. తడి జుట్టుతో హెయిర్ స్టైల్ నేను నార్మల్గా క్లిప్ పెట్టేస్తాను అనమాట. ఇలా పెట్టేస్తే కొంచెం జుట్టు ఆరుతుంది కదా. కంప్లీట్గా ఆరిన తర్వాత మళ్ళీ జడ అయితే వేసేస్తాను. అలా లూజ్గా అయితే వదిలేను. లూజ్గా వదిలేస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుందండి. తల కంప్లీట్గా ఆరిన తర్వాత జడ వేయడానికే మ్యాక్సిమం ప్రయత్నించండి. చూసారా, నేను ముందు తలస్నానం చేసే ముందు ఆయిల్ అప్లై చేసి తలస్నానం చేశాను. ఎంత తొందరగా చిక్కులు ఏమీ లేవు, నీట్గా వచ్చేసింది హెయిర్ మొత్తం. ఇప్పుడు నార్మల్గా క్లిప్ పెట్టేస్తున్నాను. ఇదే విధంగా జడగానే వేసేసానంటే వాటర్ అంతా తలకు పట్టేస్తుంది, తలనొప్పి స్టార్ట్ అవుతుంది. ఆ కష్టం ఎందుకులే అని ఈ కష్టం పడుతున్నాను అనమాట. నార్మల్గా అయితే గుడికి లూజ్ హెయిర్తో వెళ్ళకూడదు అంటారు. అది ఈ మధ్యనే తెలిసింది నాకు, ఎందుకో తెలియదు. కానీ గుడికి వెళ్ళినప్పుడు తల విరబోసుకొని వెళ్ళకూడదంటే అందుకే కొంచెం క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకదండి ఫైనల్గా అయితే నా తడి జుట్టుతో హెయిర్ స్టైల్ అయితే ఇలా వచ్చిందనమాట. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకైతే గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. మా షాప్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇది మాకున్న చిన్న షాపు. అరటిపళ్ళు కొబ్బరికాయలు తీసుకుందామని వచ్చాను. వీడియో తీస్తుంటే మా మరిది అంటున్నారు, ఏం వదినా మీ సబ్స్క్రైబర్స్కి ఏమైనా డిస్కౌంట్ ఇవ్వమంటావా నన్ను అని అడుగుతున్నారు. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చాము. శివాలయం కదా వచ్చాము. ఖాళీగా ఉందన్నమాట. ఆల్రెడీ పూజ చేసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. 9కే వెళ్ళాము, అయినా సరే ఎవరూ లేరు. కానీ ఇలా ఉండడమే నాకు నచ్చింది. ప్రశాంతంగా పూజ చేసుకొని కాసేపు గుడిలో కూర్చొని ప్రశాంతంగా రావచ్చు. జనాలు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వెళ్ళండి అంటారు. దేవుడిని చూడనివ్వరు, చేయనివ్వరు, ఏమీ ఉండదు. పదండి అంటారు. అంతా గోలగోలగా గందరగోళంగా ఉంటుంది. నాకు ఇలాగ ఉంటేనే నచ్చుతుంది గుడికి వెళ్ళినప్పుడు. మీకు కూడా ఇలా ఉంటే నచ్చితే కామెంట్ చేయండి. ప్రశాంతంగా అయితే ఇంకా మేము పూజ చేసుకున్నాము.
నార్మల్గా వేరే దేవాలయాల్లో అయితే మనం రౌండప్ తిరిగేస్తాం కదా ప్రదక్షిణ చేసినప్పుడు. శివాలయంలో మాత్రం ఇలా తిరిగే ప్రదక్షిణ ఏదో అంటారు, పేరు నాకు తెలీదు, తెలిస్తే కమెంట్ చేయండి. ఇలా ఎందుకు తిరుగుతారు అంటే, నాకు తెలిసి శివునికి అభిషేకం చేస్తారు కదా, శివాలయం అంటే ఖచ్చితంగా అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం నుంచి వచ్చిన వాటరు ఇవన్నీ ఉంటాయి కదా, పాలు, అవన్నీ వచ్చే వే పైన అడుగు పెట్టకూడదు అని చెప్పేసి ఇలా పెట్టారేమో. ఇంకా శివయ్యని చూడండి ఎంత బాగున్నాడో, చందనం పూసుకొని బొట్టు పెట్టుకొని, అబ్బా చూడడానికైతే అలా చూస్తూ ఉండాలనిపించింది. నందీశ్వరుడికి కూడా మంచిగా గంధం వేసి బొట్లు పెట్టారు, ఎంత బాగుందో చూడండి. ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకొని అయితే అలా ఒక 1 అవర్ పాటు కూర్చున్నాం గుడిలోనే. ఇంకైతే పూజ అయితే అయిపోయింది, రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అంతే అండి వాళ్ళకి బ్లాగు. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.